జై శ్రీరామ్. నేను మీ వెనిరేజిటీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మాఘపురాణంలో 28వ అధ్యాయం క్రూర కథ గురించి తెలుసుకోబోతున్నాం. వృత్త మహర్షి జాహ్నమునితో ఇట్లనెను: మాఘమాసమున నదీ ప్రవాహ స్నానము చేసిన శ్రీహరిని పూజించి మాఘవ్రతమును ఆచరించిన వారి పుణ్యభాగ్యమును విన్నుము. అట్టివాడు దివ్య విమానమును ఎక్కి పూజ్యుడై తన వంశము వారిని అందరినీ ఉద్ధరించుచు పుణ్యలోకమును చేరును. ఈ విషయమున తెలుపు మరొక కథను చెప్తున్నాను వినుము. పూర్వం ద్వాపర యుగమున విదేహ దేశమున క్రూరయును ప్రేరు గల శూద్ర స్త్రీ ఉండును. ఆమె ఒక రైతు భార్య, మిక్కిలి కోపము కలది. ఆ దంపతులకు జ్ఞానయుగ పుత్రుడకు అతడు కలడు. అతడు దయావంతుడు, ధర్మాచరణమును ఇష్టము కలవాడై వానిని భార్య పతి భక్తి కలిగినదే ఉత్తమురాలు. ఆమెకును ధర్మకార్యములను చేయుట ఇష్టము కలది. బంధువులకు, దీనులకు, అతిథులకు అందరికీ యథాశక్తి సేవ చేయునది. అత్తమామలకు ఎల్లప్పుడూ సేవ చేయుచుండును. క్రూర కోడలను ఏ దోషము లేకున్నను నిందించున్నది, తిట్టేదే. అప్పుడు ఆమె భర్తను తలిచి అత్తమామను పెట్టు హింసలను భరించుచు ఓర్పుతో, వినయముతో, విధేయతములతో వారికి యథాశక్తి సేవలను చేయుచుండుది. ఒకనాడు ఇట్టి హింసను పొంది దుఃఖించుచున్న భార్యను చూచి క్రూర పుత్రుడకు తన తల్లిదండ్రులతో ఇట్లు పలికెను: నాయనా, అమ్మా, నా మాటను వినుండు. నా మాట కీర్తిని కలిగించినది, ధర్మమును సాధించినది. మీకు కోడలపై కోపము ఎందుకు, కలహమును ఎందుకు? కారణము ఏమి? మీ శరీరములకు బాధ కలిగించు ఈ కోపముతో మీకేమి ప్రయోజనము? సర్వసంపదలను నశింపజేయు కలహములు ఎందుకు? నేను కానీ నా భార్య కానీ మీకేమి అపకారమును చేసితిమి? మీ కోపమునకు కారణము ఏమి నాకు కనిపించటలేదు. పెరిగిన కోపముచే ఆయువు, ధనము, కీర్తి, సుఖము, గౌరవము, జ్ఞానము మున్నగునవి నశించుచున్ను కదా. సర్వజ్ఞులైన పెద్దలైన మీరు కోపమును మాని మా యందు దయను చూపి సర్వజన సంహితమైన ఓర్పును వహించండి అని పలికెను. పుత్రుని మాటలు విని క్రూర భర్తతో పాటు మిక్కిలి కోపముతో ఇట్లనెను: మూర్ఖుడా, పో పొమ్ము. నీవెంత, నీ భార్య ఎంత? తల్లిదండ్రులకి ఇట్ల నీ బాధ నీతి బోధన చేయుచున్న నిన్ను, నీ భార్యను ఏమి చేసినా తప్పులేదు అని పలికి కొడుకును, కోడల్ని మరలా మాటిమాటికి పలుమార్లు నిష్కారణముగా కొట్టెను, తిట్టెను. ఇట్లు దెబ్బలు తినుచు పుత్రుడు రోషమును చెందెను, కానీ సహజమైన శాంతమును పొందెను. అయ్యో, తల్లిదండ్రులను ద్వేషించుట ఎంత తప్పు! అట్టి వారి శాశ్వతము నరకమునకు పొందుదురు కదా. తల్లిదండ్రులకు సమానమైన దైవము వేరొకటి లేదు. స్త్రీకి భర్తను మించిన దైవము లేదు కదా. విష్ణువుతో సమానమైన దైవము, గంగతో సమానమైన తీర్థము లేవు కదా అని తలుచెను. భార్యను తగు మాటలతో ఊరడించి ఓర్పునుగా ఉండమని సమాధానము పరిచెను. కోపిష్టియగు క్రూర కోడలని కొట్టి ఒక గదిలో నుంచి తలుపులను మూసివేసెను. ఆమె కుమారుడు అకృత్యములను చూచి తల్లిని ఏమీ అనలేక, పితృభక్తి వలన ఏమీ చేయలేక మౌనముగా బాధపడుచు పూర్వము వలన తల్లిదండ్రులను సేవ చేయుచుండెను. కోడలు ఆ గదిలో 7 రోజులు అన్నము నీరు లేక ఆ విధముగా నిర్బంధంలో ఉండును. ఇరుగు పొరుగు వారు, బంధువులు, మిత్రులు ఆ పని చేయకూడదని చెప్పినా క్రూర వారి మాటలు వినిపించుకోలేదు. కోడలని అట్లే నిర్బంధించి పీడించెను. 7వ దినమున కోడలు అన్నము నీరు లేకుండాను దుఃఖించి కృషించి మరణించెను. 12వ దినమున క్రూర కుమారుడు భార్యను చూడవలనని తల్లికి తెలియకుండా తలుపును తెరిచి చూచెను. మరణించిన భార్యను చూచి సంతాపమును ఉంది నిశ్చేష్టుడై ఉండును. కొంతకాలమునకు స్పృహ వచ్చి చిరకాలము దుఃఖించెను. గాలికి పడిన చెట్టు వలె దుఃఖభారములచే నేలపై పడిను. క్రూరయు తలుపు తెరిచి ఉండుట చూచి కోపించి మరణించిన కోడలిని
దుఃఖవింసుడైన పుత్రుణ్ణి చూచెను. ఆశ్చర్యమును ఆమెకు దుఃఖము ఎక్కువగా వచ్చును. ఆమె చేతులతో కొట్టుకొనుచు చిరకాలము శోకించెను. ఆమె ఏడ్పును విని అందరూ ఏమి అనిచు చూడవచ్చిరి. విషయము తెలుసుకుని క్రూర బహువిధములుగా నిందించిరి. కొందరు బంధువులు కోడలి శవము కొనిపోయి దహనము చేసిరి. క్రూర కుమారుడు దుఃఖమును భరింపలేక అచట నుండి గంగా తీరమునకు చేరును. కొంతకాలమునకు శోకభారమును మరించెను. క్రూర పశ్చాత్తాపము నుండి పుత్రశోకమును భరింపలేక చిరకాలము దుఃఖించెను. ఆమె భర్తయు శోకించెను. వారిట్లా అధికము శోకించుటను చూచి జనులందరూ విచారించిరి. కానీ ఈ సమయమున విచారించి లాభం ఏమి? పుత్రశోకమును భరింపలేక నిద్ర ఆహారములు మానిన వారు కొంతకాలమునకు మరణించిరి, యమలోకమును చేరిరి. వారి అసివత్ర నరకమును కత్తులు బోనులో చిరకాలమును అనుభవించిరి. తర్వాత చంపాతీరమున సర్పములై జన్మించిరి. రావి చెట్టు త్వరలో నివసించుచుండిరి. కొంతకాలమునకు ధీరుడు ఉపధీరుడు అనే ఇద్దరు సజ్జనులు అచటకి వచ్చిరి. చంపా నదిలో మాఘస్నానమును ఆచరించి సర్పదంపతులను చెట్టు కింద శ్రీహరిని అర్చించిరి. మాఘమాస మహిమను పురాణముగా చెప్పుకునిరి. సర్పదంపతులు శ్రీహరి పూజ చూచుట వలన, శ్రీహరి మహిమ వినుట వలన వారి పాపములు పోయినవి, పుణ్యము కలిగిన వారు వెంటనే సర్పదేహములను విడిచి దివ్యదేహములను ధరించిరి. వారికి దివ్య విమానం వచ్చి శ్రీహరి సాన్నిధ్యమునకు చేరిరి. ఓ జాహ్నముని వర్య, మాఘమాస వ్రతము ఇట్టిదని ఎంతకాలము చెప్పిననో పూర్తి కాదు. ఇది అంతయు మాఘమాస వ్రత మహిమ వలన తెలిసినది చెప్పుకునుట వీలు లేదు. ఎన్ని యుగముల నుండి ఎంతమందియో ఉత్తములు, సజ్జనులు, రాజులు, వైశ్యులు, బ్రాహ్మణులు, శూద్రులు, పురుషులు, స్త్రీలు, బాలురు, పశుపక్షాదులు వారు వీరని వారెవరూ కాదు, సర్వప్రాణులు కూడా మాఘమాస వ్రతమును ఆచరించుట వలన, చూచుట వలన, వినుట వలన తరించిరి. ఇట్టి పాపాత్ముడైనను మాఘమాస వ్రతమును ఆచరించినచో చేసిన పాపములు పోయి పుణ్యలోకములు కలిగిన ఎన్నో ఉదాహరణములు చెప్పగలను. ఎన్నెన్నో ఉదాహరణములు ఉన్నవి సుమా అని గొత్సమదామహముని జాహ్నమునికి మాఘమాస వ్రత మహిమను వివరించను. ఇది 28వ అధ్యాయం మాఘమాస పురాణం క్రూర వృత్తాంతం చెప్పుకున్నాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. శుభం. జై హింద్.